ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 7న జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుల మహాకళ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచ భరత్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుల హైదరాబాద్ లో జరిగే మహాకళ ప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి విచ్చేసిన 1000 గొంతులు 1,00,000 డప్పుల కళా బృందానికి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల బాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఎంఆర్పీఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షులు దొబ్బల బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామంచ భరత్ హాజరై మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, దానికి నిరసనగా మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7న కళాకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి 30 సంవత్సరాల మాదిగల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల బాబు, జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్, బోయిని సమ్మయ్య, కళామండలి మహిళా నాయకురాలు దండు వరలక్ష్మి, సౌందర్య, ఎంఎస్పీ సీనియర్ నాయకులు కాద మల్లయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చెంచల నవీన్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఏడెల్లి సంపత్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లాల రమేష్, ఎంఎస్పీ సీనియర్ నాయకులు ఆది మల్లయ్య, ఎంఆర్పీఎస్ చిగురుమామిడి మండల నాయకులు కాత తిరుపతి, జిల్లాల నాంపల్లి, ఎంఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కనకము గంగా నరేష్, ఎంఆర్పీఎస్ నాయకులు బోయిని శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష డప్పులు జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విజయవంతం చేద్దాం. 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాకళా ప్రదర్శన విజయవంతం చేద్దాం. 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాకళా ప్రదర్శనను మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. జై బాదిగా, జై బాదిగా, జై బాదిగా, జై బాదిగా. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై బాదిగా, జై బాదిగా, జై బాదిగా, జై బాదిగా. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం విజయవంతం చేద్దాం. 1000 గొంతులు 1,00,000 డప్పుల గౌరవ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పుల మహా కళా ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి మాదిగ కవులు, రచయితలు, గాయకులు,
మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాల సాంస్కృతిక విభాగాల కళానేతలు, ప్రజా సంఘాల కళానేతలకు పిలుపునిస్తున్నాము. అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని చెప్పి తీర్పునిస్తే ఒకే ఒక వర్గం ఆ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని ఆ సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని చెప్పి కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని లేవదీశారు. సోదరులారా, ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని చెప్పి కోర్టు తీర్పునిస్తే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏమనలో మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. తీర్పును వ్యతిరేకించారు. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి మద్దతును వ్యతిరేకించారు. రాష్ట్రపతులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వ్యతిరేకించారు. అనేక కమిషన్లు కూడా న్యాయమైన పోరాటం మందకృష్ణ గారు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి అనుకూలంగా వాళ్ళు మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు రిపోర్టులు ఇస్తే ఆ రిపోర్టులను కూడా మీరు వ్యతిరేకించారు. అంటే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని వ్యతిరేకించి, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341ను వ్యతిరేకించి మీరు దేశద్రోహులుగా మిగిలిపోతారా? ఈ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పును మీరు స్వాగతించి ఈ ప్రజల్లో మమేకమైపోతారా? అది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లి కడుపులో నలుగురు కృష్ణ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 తారీఖు నాడు హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం నుంచి మరో అంబేద్కర్ విగ్రహం వరకు ట్యాంక్ బండ్పై 1000 డప్పుల 1,00,000 గొంతుల నినాదంతో కార్యక్రమం పిలుపుకు అందరూ మండలంలోని మాదిగ సోదరులు, ఉపకులాల వారు స్పందించి ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి దప్పు రావాలి, వర్గీకరణ తాడోపేడ అనేది ఫిబ్రవరి 7 తారీఖు నాడు తేలిపోవాలనేది నినాదంతో ముందు పోవాలి. ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేసి మండలం నుంచి అత్యధికంగా దప్పులు తరలియాలని కోరుకుంటున్నాం. గౌరవ మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7 తారీఖున జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకల మహాకళ ప్రదర్శనను విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రతి మాదిగ బిడ్డ డప్పును చంకనేసుకొని మన జాతి ఆకాంక్షను నెరవేరే క్రమంలో ప్రతి మాదిగ బిడ్డ, విద్యార్థి, యువకులు, మేధావులు, లెక్చరర్సు అందరూ నడుం బిగించి మందకృష్ణ మాదయ్య గారికి 1000 ఏనుగుల బలం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుతూ 30 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరే క్రమంలో మాదిగల సత్తా చాటాల్సిందిగా మీ అందరికీ చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రతి ఒక్క యువతి యువకులు కూడా డప్పు సంకనేసుకొని కదలాలని కోరుకుంటూ పిలుపునిస్తున్నాం. నా పేరు చెంచల నవీన్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు. గౌరవ మందకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు మరియు జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 వరకు మరి కళామండలి ఏదైతే ఉందో మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో తిరుగుతూ మరియు 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరియు అన్ని మండల విలేజ్ వాళ్లకు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు. జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు. హక్కుల యుద్ధాన్ని నూరి దిక్కుల ఉరికి చూసినారు. హక్కుల యుద్ధాన్ని చూసి దిక్కుల ఉరికి చూసినారు.
విప్లవకారులుగా మారి విజయకేతనం నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.